ఆయన జన సైనికులంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న 12వ ఆవిర్భావ సభ అయితే ఈరోజు జరగడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా మరి పిఠాపురం జగ్గిచేరు అండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా జరుగుతుంది. లిటరల్లీ చెప్పాలంటే ఒక డిప్యూటీ సీఎం, ఇది వరకు నాకు డిప్యూటీ సీఎం వచ్చేసరికి ఒక 5-6 ఉండేవారు. ఆ గుర్తులేదు వాళ్ళ పేర్లు కూడా ఇది వరకు పాస్ట్ లో చెప్తా. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఒడిశాని మనకి 26, 29 వాట్ ఎవర్ 8 ఉన్నాయి. మన ఇండియాలో 29 ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. 29 లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం అని మీరు డిప్యూటీ సీఎం అని వాట్ ఎవర్ మీరు ఏమన్నా చెప్పుకోండి. ఒక పొలిటీషియన్ గా లేదంటే వాట్ ఎవర్ మీరు అనుకోండి. బట్ సీఎం కి అప్పర్ హ్యాండ్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారంలో వచ్చి అప్పుడే 10 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? నేను పిఠాపురం వాస్తవిడిగా చెప్తున్నాను. నాది పిఠాపురం జగ్గిచేరు. ఆయన చేసింది ఇప్పుడు మనకి మోస్ట్లీ ఏంటంటే మనకి పంచాయతీరాజ్ సామలకోట పిఠాపురం రోడ్డు ఉండేదండి ఇది వరకు. కమ్సే కమ్ లిటరల్లీ ఒక 1 అవర్ పట్టేది. ఇప్పుడు మన బొమ్మ చూసుకోవచ్చు ఆ రోడ్లో, మన వ్యూ అసలు మనం ఎలాగొండో చూసుకొని వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అలా రోడ్ రెడీ చేశారు. అది ఓన్లీ పిఠాపురం కాదండి. ఇప్పుడు శివాజీ సినిమా, మనం శివాజీ మూవీ చూసామా? శివాజీ మూవీ అంటే రజనీకాంత్ వెళ్ళిపోతే అక్కడ రోడ్లు వచ్చేస్తాయి. అంటే పక్కన అదే విజువల్ గా మనకి ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఏంటంటే కళ్యాణ్ గారు ఏంటంటే ఒక్క హానెస్ట్ అండి. ఇది నోట్ చేసుకోండి. ఇది ఆయన హానెస్ట్ కి మనం ఎవరైనా సెల్యూట్ చేయాలి. ఒకప్పుడు 6,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారట. 6,000 ఎకరాలు. ప్లీజ్ నోట్, ప్రతి ఒక్కరు పేరెంట్స్ ప్లీజ్ నోట్. 6,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారండి నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో. ఇప్పుడు 100 ఎకరాలు తీసుకొచ్చారు, 100 ఎకరాస్ తీసుకొచ్చారు. అంటే ఈ 100 ఎకర్స్ మనకి మొన్న అసెంబ్లీలో మనకి చెప్పింది ఇది. అంటే 6 months వీళ్ళు ఎంత స్పాయిల్ చేస్తుంటారో గుర్తుపెట్టి అని ఎంత చేశారు. ఒక పిఠాపురం వాస్తవంగా నేను చెప్తున్నాను. సొమ్మల సంత అంటారు ఇక్కడ, మాకు సొమ్మల సంత ఉంటుందిలేండి. మన ఇక్కడ గేదెల సంత అంటారు. ఈ మనకి స్వతంత్రం వచ్చి మనకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 67 సంవత్సరాలు అంటారు కదా. పోనీ మనకి ఒక 8 years పెట్టుకోండి, లేదా 50 years. ఏ ఎమ్మెల్యేనా ఆ సొమ్మల సంత ఎవరైనా మన ప్రామిస్ క్లియర్ చేయగలిగారా? పిఠాపురం వాస్తవికంగా చెప్తున్నా చేయగలిగారా? కొత్తూరు రోడ్డు, కొత్తూరు అండర్ గ్రౌండ్ చేసింది ఎవరు? వంగగీత గారు 40 సార్లు శంకుస్థాపన చేసింది ఆవిడ. 40 times అండి వంగగీత గారు దానికి శంకుస్థాపన చేసింది. కొత్తూరు మనకి అండర్ గ్రౌండ్ అది కాదు కదండి. మనం డైలీ మనం ఏంటి, మనకి సత్సంబాలు ఉంటాయి, పెద్దాపురంతో ఉంటాయి, సామలకోటతో ఉంటాయి, కాకినాడతో ఉంటాయి. కాకినాడకు మనకి హైవే పడింది, అది సమస్య కాదు. అసలు సామలకోట మనకి ఏదైనా స్టాప్, మన ఈస్ట్ గోదావరికి ఏదైనా స్టాప్ ఉందంటే మనకి సామలకోట. అక్కడికి వెళ్ళి మనం ఏ ట్రైన్కి వెళ్ళి మనం ఏదైనా కార్యక్రమాలు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ రూటే పోగలండి. అప్పుడు మనం 15 minutes వెళ్ళాల్సిన రోడ్డు గంట పడితే అసలు వెళ్ళేటప్పుడు ఏదైనా స్కిడ్ కింద పడచ్చు, ఏదైనా జరుగుతుంది కదండి. ఎవరు ఉండొచ్చు. జై జనసేన. అది ఇప్పుడు మనకు అర్థంలో వేరే చేస్తుంది. సరేలేమ్మా పాయింట్ అన్న. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ అందిస్తున్నారు, అలాగే పుచ్చకాయలు కూడా ఇస్తున్నారు. సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటిది బ్రో ఇప్పుడు పిఠాపురం సర్కిల్ అండి ఏమనుకుంటున్నారు మీరు? అచ్చింపేట జంక్షన్ లేదు, తిమ్మాపురం కూడా మనకు కాదు. జస్ట్ ముందుకెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం, ఆ ముందుకెళ్తే మనకు చేబ్రోల్ మనం మాట్లాడుకోవాలండి. ఆ ముందుకెళ్తే ఇంక ఏముంది, పత్తిపాడు ఉంది, అన్నవరం లేదు, ఇంకా ఆ ముందుకెళ్ళి తుని ఉంది. అక్కడి నుంచి మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బ్రో. ఫుడ్ స్టాల్స్ మీరు ఎటువంటి ఇబ్బందులు మీరు పడవద్దు. ఇటువంటి ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు, ఆయన నిండు 100 ఏళ్ళు కాదు కానీ
60 సంవత్సరాలు చచ్చిపోవాలి ఆయన. ఒకళ్ళు వినాశనం కోరుకుని తప్పే, అది నా మిస్టేకే. ఆయన ఏదో పెట్టాడు, ఏంటది సిద్ధమా, సిద్ధం సభలు చెప్పి వన్స్ సిద్ధం సభ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకి తెలియదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సభకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫెసిలిటీస్, జనం ఇబ్బంది పడుతుంది. పుచ్చకాయలు ఇచ్చారండి, మజ్జిగ ఇచ్చారండి, వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారండి, కొబ్బరి బొండాలు చేశారండి, భోజనం అండి. ఎక్కడి నుంచి ప్రతిపాడు అంటే అన్నవరం లాస్ట్ ప్రతిపాడు అండి, అక్కడి నుంచి అండి. అక్కడి నుంచి వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని చూసుకొని ఇక్కడ వరకు వస్తున్నారంటే అది కాదు సార్. అసెంబ్లీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఫస్ట్ రోలో కూర్చున్నది ఎవరైనా ఉన్నారా? వంగగీత అవరని, పెండం దొరబాబు అవ్వండి, వాట్ ఎవర్, ఆ ముందు నుంచి ఎవరైనా రానివ్వండి. వర్మ గారు ఇప్పుడు వర్మ గారు కూడా ఇండిపెండెంట్ గెలిచారు. ఎవరైనా ఫస్ట్ లైన్ లో ఎవరు కూర్చోలేదండి. మనకి కళ్యాణ్ గారు ఒక్కరే, అంతకు మించి ఏం లేదు ఇంకా. ఆయన గ్రేట్ అండి. థ్యాంక్స్. జై జనసేన.